Hi guys, welcome back to our channel Coding Cham Sai alias Diplomat Right. In this video, we are going to discuss about previous year cutoff ranks, branch wise and category wise for JNTU Anantapuram University. Before going into the video, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం అండ్ అలాగే కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫాస్ట్ గా రావాలంటే వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో JNTU కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, గాయత్రి విద్యా పరిషత్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చేశాను. దాని గురించి కూడా ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళైతే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత బిఫోర్ డిస్కసింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫస్ట్ హ్యావ్ టు నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కాలేజ్. JNTU అనంతపురం, ఈ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి అనంతపురంలో లొకేట్ అయి ఉంది. దీని అక్రిడేషన్ చూసుకున్నట్లయితే NAC A గ్రేడ్ అయితే ఉంది. SVU రీజన్ లో వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. అండర్ ద JNTU అనంతపురంలో మళ్ళీ 2 కాలేజెస్ అయితే ఉన్నాయి, JNTU పులివెందుల అండ్ అలాగే JNTU కలికిరి. ఇవి కూడా యూనివర్సిటీ కాలేజెస్. సో JNTU అనంతపురంలో ఏ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఫస్ట్ మనం చూద్దాం. JNTU అనంతపురం కాలేజీలో ఏ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయంటే కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి JNTU అనంతపురం కాలేజ్ లో. కెమికల్ ఇంజనీరింగ్, CSE, ECE, EEE, సివిల్, మెకానికల్, ఈ బ్రాంచెస్ అయితే JNTU అనంతపురం కాలేజ్ అక్రిడేషన్ చూసుకున్నట్లయితే NAC A గ్రేడ్ అయితే ఉంది, NIRF ర్యాంక్ కూడా ఉంది, AICT అప్రూవల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద అక్రిడేషన్స్ ఫర్ JNTU అనంతపురం కాలేజ్. దిస్ ఈస్ ద కాలేజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ JNTU అనంతపురం. ఇంకా మనం లేట్ లేకుండా JNTU అనంతపురం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. JNTU అనంతపురం కాలేజ్ లో చూసుకున్నట్లయితే 6 బ్రాంచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆ 6 బ్రాంచెస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, నేను వీడియోలో చెప్పాను. ఇక్కడ మనం బ్రాంచ్ వైజ్ ఎంత ర్యాంక్ వస్తే మీకు ఈ కాలేజ్ లో సీట్ వస్తుంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మనం ఫస్ట్ CSE చూసుకున్నట్లయితే OC కేటగిరీ వాళ్ళకి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే SVU రీజన్ వాళ్ళకి JNTU అనంతపురం కాలేజ్ వచ్చేసి SVU రీజన్ లో ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టాప్ ర్యాంకర్స్ బిలో 50 గానీ, బిలో 20 గానీ, బిలో 100 గానీ వాళ్ళందరూ వచ్చేసి AU సైడ్ ఆంధ్ర యూనివర్సిటీ, JNTU కాకినాడ కావాలనుకుంటారు. అప్పుడు కావాలనుకున్నప్పుడు దీని మీద కొంచెం ఈ సైడ్ కాలేజెస్ SVU రీజన్ లో ఉన్న SVU గానీ, JNTU అనంతపురం గానీ దీని మీద కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. దట్స్ వై ఇక్కడ మనకి ఎక్కువ ర్యాంక్స్ తో అయితే సీట్స్ అయితే అలొకేట్ అయ్యాయి CSE బ్రాంచ్ లో. మోస్ట్లీ CSE వాళ్ళే AU రీజియన్ లో ఆంధ్ర యూనివర్సిటీ, JNTU కాకినాడ కావాలనుకుంటారు. ఇన్ కేస్ మీ ర్యాంక్ గనుక బిలో 100 గానీ, బిలో 100 గానీ, బిలో 150 వస్తే మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది CSE బ్రాంచ్ లో. ఓకే, మనం ఫస్ట్ CSE బ్రాంచ్ కి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతో చూద్దాము. ఇక్కడ OC బాయ్స్ కి చూసుకున్నట్లయితే బిలో 50 ర్యాంక్ వస్తే అలొకేట్ అయింది అనమాట. OC గర్ల్స్ కి చూసుకున్నట్లయితే ఒకరికి 80 ర్యాంక్ వచ్చినా అలొకేట్ అయింది, 150 ర్యాంక్ వచ్చినా అలొకేట్ అయింది. బట్ OC కేటగిరీకి వచ్చేసి బిలో 150 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉందన్నమాట JNTU అనంతపురంలో CSE బ్రాంచ్ లో. BC కేటగిరీ చూసుకున్నట్లయితే బిలో 300 ర్యాంక్ వస్తే ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది JNTU అనంతపురంలో CSE బ్రాంచ్ లో. ఇంకా SC కేటగిరీ చూసుకున్నట్లయితే ఇక్కడ SC కేటగిరీ చూసుకున్నట్లయితే 600 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది SC అబ్బాయికి. ST కేటగిరీ గర్ల్స్ లో చూసుకున్నట్లయితే అబౌవ్ 3000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది అనమాట. బోత్ SC కేటగిరీకి, ST కేటగిరీకి ఎంత ర్యాంక్ రావాలంటే ఈ కాలేజ్ లో సీట్ రావడానికి CSE బ్రాంచ్ లో మీకు బిలో 500 గానీ, బిలో 600 గానీ ర్యాంక్ అయితే రావాలన్నమాట. అప్పుడైతే గానీ హై ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్ లో సీట్ రానికి CSE బ్రాంచ్ లో. నెక్స్ట్ వచ్చేసి ECE బ్రాంచ్ అనమాట. OC కేటగిరీ వాళ్ళకి ECE బ్రాంచ్ లో సీట్ రావాలంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బిలో 50 ర్యాంక్ వస్తేనే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి JNTU అనంతపురంలో సీట్ రానికి ECE బ్రాంచ్ లో. నెక్స్ట్ వచ్చేసి BC కేటగిరీకి అబ్బాయికైనా అమ్మాయికైనా మీకు ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే మీకు బిలో 100 ర్యాంక్ రావాలి. బిలో 100 ర్యాంక్ కనుక వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది JNTU అనంతపురంలో ECE బ్రాంచ్ లో. నెక్స్ట్ వచ్చేసి SC కేటగిరీ, ST కేటగిరీ చూసుకున్నట్లయితే ఓన్లీ అమ్మాయికి సీట్ అలొకేట్ అయింది అనమాట విత్ 197 ర్యాంక్ తో. ఫర్ SC కేటగిరీకి అండ్ అలాగే ST కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే ECE లో వస్తుందంటే JNTU అనంతపురంలో మీకు బిలో 300 వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మేబీ హై ర్యాంక్ తో అనేది అలొకేట్ అవ్వచ్చు ఏ బ్రాంచ్ లో అయినా. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ లో
ఓసీ కేటగిరీకి సీట్ రావాలంటే జేఎన్టీయూ అనంతపురంలో మీకు అనేది బిలో 50 ర్యాంక్ రావాలి. బిలో 50 ర్యాంక్ కనుక వస్తే ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది త్రిబుల్ డిపార్ట్మెంట్ లో జేఎన్టీయూ అనంతపురంలో. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. ఇక్కడ బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ అబోవ్ 2000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది బీసీ అబ్బాయికి. ఇది ఎందుకు అలొకేట్ అయిందంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండడం వల్ల అబోవ్ 2000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. బట్ బీసీ కేటగిరీకి ఎంత ర్యాంక్ రావాలంటే త్రిబుల్ డిపార్ట్మెంట్ లో రావడానికి బీసీ కేటగిరీకి త్రిబుల్ డిపార్ట్మెంట్ లో జేఎన్టీయూ అనంతపురంలో రావాలంటే మీకు బిలో 200 ర్యాంక్ అయితే రావాలి. ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే త్రిబుల్ డిపార్ట్మెంట్ లో మీకు బిలో 300 ర్యాంక్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి బిలో 100 ర్యాంక్ వస్తే గానీ మీకు మెకానికల్ లో సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓసీ కేటగిరీ వాళ్ళకి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీ. బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీ వాళ్ళకి మెకానికల్ డిపార్ట్మెంట్ లో రావాలంటే మీకు వచ్చేసి బిలో 200 ర్యాంక్ రావాలి. ఇక మీరు చూసుకున్నట్లయితే బీసీ అమ్మాయికి 800 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. ఎందుకంటే ఒక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వల్ల ఆ అమ్మాయికి అయితే సీట్ అలాట్ అయింది. ఇన్ కేస్ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే హై ర్యాంక్ వచ్చి కూడా సీట్ అయితే అలాట్ అవుతుంది. అది మీకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే అబోవ్ 3000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయిందనమాట. ఇది కూడా ఒక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వల్ల సీట్ అయితే అలాట్ అయ్యింది. బట్ ఎస్సీ కేటగిరీకి అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి మీకు ఈ కాలేజ్ లో మెకానికల్ డిపార్ట్మెంట్ లో సీట్ రావాలంటే మీకు బిలో 300 ర్యాంక్ రావాలి. మీకు బిలో 300 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సివిల్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే కాంపిటీషన్ అయితే చాలా ఉందన్నమాట. ఓసీ కేటగిరీ వాళ్ళకి బిలో 10 ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఓసీ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీ కూడా కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది. మీకు బిలో 50 ర్యాంక్ వస్తేనే మీకు సివిల్ డిపార్ట్మెంట్ లో వస్తుంది. నియర్ టు 300 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది బీసీ అబ్బాయికి. బట్ ఏంటంటే సివిల్ డిపార్ట్మెంట్ లో సీట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి యూనివర్సిటీ కాలేజెస్ లో. దట్స్ వై మీకు బీసీ కేటగిరీ వాళ్ళకి బిలో 50 ర్యాంక్ వస్తే సివిల్ డిపార్ట్మెంట్ లో వస్తుంది. ఎస్సీ కేటగిరీలో వచ్చేసి మీకు బిలో 150 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 150 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ అయితే మెకానికల్ డిపార్ట్మెంట్ లో సివిల్ డిపార్ట్మెంట్ లో ఎస్టీ కేటగిరీ ఏ సీట్ అయితే అలొకేట్ కాలేదు. బట్ ఎస్సీ కేటగిరీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా మీకు బిలో 150 ర్యాంక్ వస్తేనే సివిల్ డిపార్ట్మెంట్ లో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే సీట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. మోస్ట్లీ అందరూ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడలో చేరాలని చూస్తారు. బట్ ఇన్ కేస్ మీకు అనేది ర్యాంక్ 100s లో 200 లో వస్తే ఒకసారి కాలేజ్ ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో అబౌవ్ 200 వచ్చినా అబౌవ్ 100 వచ్చినా కూడా సీట్ అయితే వచ్చింది. దీన్ని బట్టి వాట్ యు అండర్స్టాండ్ అంటే బిలో 200 ర్యాంక్ వస్తే ఓసీ కేటగిరీ వాళ్ళకి కెమికల్ డిపార్ట్మెంట్ లో సీట్ వస్తుంది. ఇక్కడ బీసీ కేటగిరీ కూడా సేమ్ అనమాట. బిలో 100, అబౌవ్ 100, అబౌవ్ 200 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది కెమికల్ ఇంజనీరింగ్ లో. బీసీ కేటగిరీ వాళ్ళకి బిలో 300 ర్యాంక్ వస్తే కెమికల్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ కాలేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీ అనమాట. మోస్ట్ రిలేటెడ్ టు బిలో 300 ర్యాంక్స్ అయితే సీట్ అయితే అలాట్ అయ్యాయి బోత్ ఎస్సీ కేటగిరీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీలో. మీకు కూడా ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి బిలో 300 ర్యాంక్ వచ్చిన ఆర్ఎల్స్ బిలో 400 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉందన్నమాట. కెమికల్ ఇంజనీరింగ్ లో కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్. ఎందుకంటే కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనేది ప్రైవేట్ కాలేజెస్ లేవు, ఓన్లీ టాప్ ప్రైవేట్ కాలేజెస్ లోనే ఉన్నాయన్నమాట. ఉన్నా కూడా సీట్స్ అనేది లిమిటెడ్ గా ఉన్నాయి. మోస్ట్లీ యూనివర్సిటీ కాలేజెస్ వచ్చేసి బిలో 500 ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో కెమికల్ ఇంజనీరింగ్ లో వాళ్ళకైతే సీట్స్ అనేవి వస్తాయి కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో. మీకు ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కి చెప్పాలంటే ఓసీ కేటగిరీకి ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే బిలో 50 ర్యాంక్ అయితే రావాలి. బీసీ కేటగిరీకి వచ్చేసి బిలో 100 రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి బిలో 300 ర్యాంక్ రావాలి. దిస్ ఈస్ ద ఎంటైర్ వీడియో ఫర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఫర్ జేఎన్టీయూ అనంతపురం. నెక్స్ట్ ఏ కాలేజ్ చేయాలో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. Stay tuned to our channel. Thanks for watching.